రోజునే కొత్తగా ఇవాళే వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మనందరం కూడా ఎంతో కొంత అనుభవం, ఎంతో కొంత సక్సెస్, ఎంతో కొంత ఏమంటారు దాన్ని, పని చేసేటటువంటి విధానాన్ని తెలుసుకునే ఉన్నాం సార్. ఎవరు కూడా తెలియకుండా ఎవ్వరు లేరు. కానీ మనం కొన్ని పొరపాట్లు మనకు తెలిస్తే పొరపాటు చేస్తామా మనం? అక్కడికెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అని అంటే ముందే మనం ఏం చేస్తాం? డ్రైవింగ్‌ని కంట్రోల్ చేసుకుంటాం. తెలిస్తే అదే చేస్తాం గదా! ఏదైనా తప్పు జరుగుతోంది అని అంటే, తప్పు జరగొచ్చు అనేటటువంటి ఒక అవగాహన ఉంటే, ఒక ఆలోచన ఉంటే, ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటే మనం ఏం చేస్తాం? దాన్ని సెట్ చేసుకుంటాం. దాన్ని మనం ఆ తప్పు చేయకూడదు అనేటటువంటిది. కానీ అది తప్పే అని మనకు తెలియకపోతే అప్పుడేమవుతుంది? మన యొక్క ఫోకస్, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి గాని, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి గాని మనం ట్రై చేయమనమాట. అటువంటి కొన్ని విషయాల్లో మనం సక్సెస్ గురించి ఈ రోజున ఇక్కడికి సక్సెస్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్‌లుగా, సక్సెస్‌కి సినానిమ్‌లుగా ఉన్నటువంటి లీడర్స్ అందరూ వచ్చి మనందరికీ కూడా సక్సెస్ గురించి ఈ రోజున కాదండి. డైరెక్ట్‌గా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎవ్రీడే మార్నింగ్ మన దగ్గరికి వచ్చేసేసి, మన ముందుకు వచ్చేసేసి వీళ్ళందరూ కూడా మనకి సక్సెస్ ఎలా పొందాలి? వాట్ టు డూ? ఎలా టీమ్‌ని బిల్డ్ చేయాలి? ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి? ఎలా ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయాలి? ఇన్‌కమ్‌ని హైలైట్ చేయాలి? ఏ రకమైనటువంటి అప్రోచ్‌తో మనం ముందుకెళ్ళాలి? ఈ అప్రోచ్‌లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ అన్నమాట. ఒకళ్ళ సక్సెస్ ఇంకొకళ్ళ సక్సెస్ యొక్క ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది సిమిలర్‌గా ఉండదు. డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా మనకి చెప్పినటువంటి ఈ సక్సెస్ టిప్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్‌గా వచ్చినియి మన ముందుకి. ఓకేనా? సక్సెస్ కావాలి అనంటే చాలా టిప్స్ ఉన్నాయండి. ఎందుకనంటే సక్సెస్‌కి ఇంగ్రీడియెంట్స్ చాలా ఉంటాయన్నమాట. కానీ ఫెయిల్యూర్‌కి మాత్రం మనం చేసే తప్పులే కారణం. ఫెయిల్ అవుతున్నాము అనంటే, లేకపోతే మనం అనుకున్నంతగా సక్సెస్ అవ్వట్లేదు అనంటే, ఫెయిల్ అన్నమాట నెగెటివ్ గదా! ఓకే. దాన్ని కాసేపు పక్కన పెడితే, మనం అనుకున్నంత సక్సెస్ దగ్గరికి మనం వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి అనంటే, వేరే వాళ్ళెవరు కాదండి. మనల్ని ఎవరు కూడా సంకెళ్ళు వేసి, లేకపోతే తాళ్ళు కట్టి మనల్ని వెనక్కి ఎవ్వరు లాగట్లేదు. ఇట్ ఈస్ వి అండి. మనమే. కానీ ఎలాగా? ఎలా జరుగుతుంది ఇది అనంటే మనకు తెలియకుండానే. మన మైండ్‌లో ఉండేటటువంటి ఇందాక మన కాశ్యప్ గారు చెప్పారు గదా! అందుకని నేను దాన్ని వేసింది. ఈ 2 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి సింబాలిక్‌గా వేశానండి. ఇవాల్టి నా సెషన్‌కి అది కంట్రిబ్యూటివ్‌గా ఉంటాయని చెప్పేసి వెతికి మరీ తీసుకొచ్చి వేశాను. మన సెషన్ అయ్యేటప్పటికి మీకు కూడా అది అర్థమవుతుంది. ఏవైతే పాజిటివ్స్ ఉన్నాయో, ఆ పాజిటివ్స్ అన్నీ అలానే ఉన్నాయి సార్. అవి అలానే ఉంటాయి. అవి మనకు కంట్రిబ్యూట్ చేస్తాయి. మన సక్సెస్‌కి మనం ముందుకెళ్ళడానికి అవి ఎలాగో పనికొస్తాయి. కానీ మనం ఫోకస్ చేయాల్సింది ఈ రోజున నేను ఫోకస్ చేయాలనుకున్నది ఏంటి అనంటే, మనలో ఉండేటటువంటి చిన్న పొరపాట్లు, మన ఆలోచనలో మనం చేసేటటువంటి చిన్న పొరపాట్లు, వీటిని గనక మనం సరిదిద్దుకుంటే, మనం సక్సెస్ అవ్వడానికి ఏదో అంటారు గదా! ఏవైతే పాడు చేస్తాయో వాటిని తీసేస్తే మిగతాదంతా మంచే గదా! కాబట్టి ఈ రోజున మనం ఆ పాయింట్‌ని టచ్ చేయబోతున్నామండి. ఆ పాయింట్ గురించే ఈ రోజున మన యొక్క సెషన్ ఉంటుంది. ఓకేనా? ఎళ్దామా సెషన్‌లోకి? సార్ హెచ్‌జి రావు గారు వెళ్ళే ప్రాసెస్‌లో వాళ్ళు ఒక చోట చనిపోయినటువంటి ఒక పులి కళేబరం కనపడింది. కనపడేసరికి ఈ నలుగురు కూడా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అక్కడ కూర్చున్నప్పుడు ఇది కనపడిందనమాట. పక్కనే కనపడిందనమాట. కనపడేసరికి ఈ నలుగురు ఏం జేశారు? వీళ్ళలో ఒకడేమన్నాడు అనంటే, "నేను దానికి కండలిస్తాను. దానికి నేను కాళ్ళు, చేతులిస్తాను" అని చెప్పాడు. ఇంకొకతనేమో ఇంకోటి ఈ రకంగా మేము ముగ్గురం కలిసి దానికి ప్రాణం పోద్దాం అని చెప్పేసేసి ఆళ్ళు ముగ్గురు ఆలోచన చేశారు. కానీ నాలుగో వాడు ఏం చేశాడంటే, "అరే! అలా చెయ్యొద్దు మనం. అలా చేశాము అనంటే దానికి ప్రాణం వచ్చింది అనంటే జరిగేటటువంటి పర్యవసానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇచ్చేయలేము. కాబట్టి అలా చెయ్యొద్దు" అని అంటాడు. అనేసరికి నీకు తెలీదు ఇంత చేసిన వాళ్ళం అది కంట్రోల్ చేయలేమా అన్న దీంతో వీళ్ళేం చేస్తారంటే మొదలుపెడతారు. కానీ నాలుగోవాడు ఏం చేస్తాడనంటే వీళ్ళది మొదలుపెట్టక ముందే ఎళ్లి చెట్టు మీద కూర్చుంటాడు. వీళ్ళు పని మొత్తం చేశారు. పని మొత్తం చేసేసరికి ఆ పులి మళ్ళీ ప్రాణంతో లేచొచ్చింది. బలంగా లేచొచ్చింది. ఇప్పుడేమవుతుందండి? పులి ఆకలిగా ఉంది. ముగ్గురు రెడీగా ఉన్నారు. ముగ్గురిని తినేసింది. సరే ఈ చిన్న కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, సరే మనం ఎంతన్నా నేర్చుకోవచ్చు సార్. కానీ దాన్ని మనం అప్లై చేసేటప్పుడు, మనం ఏదైతే నేర్చుకున్నామో దాని యొక్క ప్రామినెన్స్ ఏంటి? దాని రిలేటివిటీ ఏంటి?
ఇవన్నీ కూడా చూసుకొని సక్సెస్ టిప్స్ ఎన్ని వచ్చినా కూడా వాటిని కూడా మనం రిలేటివిటీ చూసుకొని అది మనం గనక చేయగలిగితేనే మనకి సక్సెస్ వస్తుందండి. ఆ 4వ వాడికి నేర్చుకున్న దాంతో పాటు ఇంకొకటి కూడా వచ్చిందండి. అదేంటి అని అంటే ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది వచ్చిందనమాట. అందుకనే అతను తన ప్రాణాలతో తను బయటపడ్డాడనమాట. ఓకేనా? కాబట్టి నేను మీ అందరికీ ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, మనం నేర్చుకుంటున్నామండి. చాలా విషయాలను మనం నేర్చుకుంటున్నాము. అందులో కొన్ని మీకు నచ్చినవి ఉండొచ్చు, మీకు నచ్చనివి ఉండొచ్చు. ఓకేనా? మీకు సరైనవి ఇది కరెక్టు అని చెప్పి అనిపించినవి ఉండొచ్చు. మేబీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పి అనిపించినవి కూడా ఉండొచ్చు. కానీ నేనంటుంది ఏంటి అని అంటే నెగటివిటీ ఏదైతే ఉందో, ఏ పాయింట్ అయితే మీకు నచ్చలేదో దాన్ని వదిలేసేయండి సార్. నో ఇష్యూ. కానీ ఏదైతే మీకు పాజిటివ్ అని అనిపించిందో దాన్ని మీరు పేపరు, పెన్నుతో నోట్ చేసుకోండి. దాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఫాలో అవ్వండి. ఆ ఫాలో అయితే మీరు సక్సెస్ అవ్వడం అనేది షూర్ అనమాట. కాబట్టి విత్ దట్ నోట్ అండి, మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని మనం మన ఫీల్డ్‌లో మన సక్సెస్ కోసం మనం దాన్ని ఉపయోగించుకుంటాము అనేటటువంటి ఒక చిన్న నోట్‌తో ఈ రోజున ఈ సెషన్‌ని మనం స్టార్ట్ చేస్తున్నామండి. సార్ ఎవరైనా సక్సెస్ వద్దు అని చెప్పి అనుకుంటారా? ఎవ్వరు అనుకోరు. ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుంది? కానీ ఒక 5% పీపులే సక్సెస్ అవుతున్నారండి. నాట్ ఓన్లీ ఇన్ ఎంఎల్ఎం అండి. మన ఇండస్ట్రీలో గురించి నేను చెప్పట్లేదు. లైఫ్‌లో ఏ బిజినెస్ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఏ దీంట్లో అయినా సరే, ఏ ఫీల్డ్‌లో మీరు తీసుకున్నా కూడా సక్సెస్ అవుతున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 5% ఉంటున్నారు. ఎందుకని? సక్సెస్ అవ్వట్లేదు అని అంటే ఏం జరుగుతుందక్కడ? వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వై పీపుల్ ఫెయిల్? ఎందుకని వాళ్ళు సక్సెస్‌ని పొందలేకపోతున్నారు? ఓకేనా? ఇందులో కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలన్నీ కూడా సైంటిఫిక్‌గా ఆ తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళలో చాలా మందిని అనలైజ్ చేసి తయారు చేసినటువంటి ఒక పీపీటీ అండి ఇది. తయారు చేసింది నేను కాదండి. పాయింట్స్ నావి కావు. నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఏది కూడా, ఏది కూడా ఇక్కడ నేను చెప్పేటటువంటి అట్‌లీస్ట్ నా దగ్గర నుంచి వచ్చేటటువంటి ఏ విషయం కూడా మీకు ఫ్యూచర్ గురించి, ఆ తర్వాత కొంత సైన్స్ గురించి అంటే ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అని అన్నది ఒక సబ్జెక్ట్ అండి. ఒక సిలబస్ అండి. ఒక సైన్స్ అండి. మీకు ఈ విషయం తెలుసో తెలీదో. కొన్ని యూనివర్సిటీస్‌లో నెట్వర్క్ మార్కెటింగ్ మీద సిలబస్ కూడా ఉందండి. అంటే కోర్స్ కూడా ఉంది. ఒక డిప్లొమా కోర్స్ కూడా ఉంది. ఆ కోర్స్‌ని ఆ కోర్స్‌లో ఉండేటటువంటి ఇది కంటెంట్ అంతా మొత్తం నా దగ్గర కూడా ఉంది సార్. నేను కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాననమాట. అంటే ఇదంతా కూడా ఒక సబ్జెక్ట్ అనమాట. ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకున్నాము అని అంటే మనకి సక్సెస్ అని అన్నది గ్యారంటీ. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, మీకు నేర్పడానికి, మీకు అవగాహన కల్పించడానికి, మీకు పరిచయం చేయడానికే ఈ ప్రయత్నం. ఈ ఈ ఏదైతే మార్నింగ్ టైమ్స్ మనం కూర్చుంటున్నామో, ఈ మార్నింగ్ టైమ్స్‌లో మనం మన టైంని, మన వాల్యుబుల్ టైంని, ఈ టైం చాలా ఇంపార్టెంట్ టైము. అటువంటి టైంని మనం వెచ్చించి మరీ ఇక్కడ కూర్చుంటున్నాము అని అంటే, ఇక్కడ నుంచి ఏదో ఒకటి మనం తీసుకొని వెళ్ళాలి. అలా తీసుకొని వెళ్ళాల్సినటువంటి వాటిలో ఈ రోజున ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అవి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్లండి. ఇవన్నీ ఆల్ కూడా ప్రూవెన్ అండి. ప్రూవెన్. ఓకేనా? చూద్దాం. ఏంటో చూద్దామండి. ఒక్కొక్కటి చూద్దాము. ఓకేనా? ఈ బిజినెస్ గురించి ఎవరికైనా చెప్పినప్పుడండి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇప్పటికీ కూడా ఎంత సక్సెస్ వచ్చినా కూడా, ఎంత సక్సెస్‌ని చవి చూసినా కూడా, ఎంత సక్సెస్ మనం ప్రపంచానికి చూపించినా కూడా చాలామంది ఇందులోకి వచ్చినా కూడా ఈ బిజినెస్‌ని వాళ్ళు సీరియస్‌గా తీసుకోరండి. ఎందుకనంటే ఇదొక స్మాల్ టైమ్ బిజినెస్. ఎంత 5,800 పెట్టుబడితో చేసే బిజినెస్ ఏముంటుంది? అందులో నుంచి మనకు వచ్చేటటువంటి ఇన్‌కమ్ ఏముంటుంది? మనం ఇంత టైం దీనికోసం వెచ్చించాలా? ఈ రకమైనటువంటి పైగా ఇదేంటి అని అంటే మీరు ఏం చెప్తాం మనం? మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూ ఆ తర్వాత మీ ఖాళీ టైంలో ఇది చేయండి అని అంటారు. దీన్ని వేరే రకంగా తీసుకునేటటువంటి వ్యక్తులు ఏమంటారంటే ఇది లీజర్ టైంలో చేసుకునేటటువంటి బిజినెస్. అంటే ఒక హాబీగా చేసుకునేటటువంటి బిజినెస్. ఏదో టైం పాస్‌కి చేసేటటువంటి బిజినెస్ అనేటటువంటి ఒక అవగాహన అన్నది, ఒక ఆలోచన అన్నది వాళ్ళలో రావటం వల్ల, అలా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టమ్‌లోకి రావటం వల్ల వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కంపల్షన్ ఉండదు. కంపల్షన్ అంటే ఏంటంటే ఈ పని చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉండదు. అటువంటి వాళ్ళు కంపల్సరీ ఫెయిల్ అవుతా ఉంటారండి. మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మనం గనక మనలో ఒకళ్ళు గనక ఇటువంటి ఆలోచనతో ఉంటే దాన్ని పక్కన పెట్టేసేయండి సార్. ఇట్ ఈస్ టైమ్ టు గెట్ సీరియస్. ఎందుకు అనంటే వి డు వాట్ వి బిలీవ్ అండి. మనం ఏదైతే నమ్మామో అదే చేస్తాం మనం. నమ్మకం లేకపోతే చెయ్యం. మనం ఏదైతే విషయాన్ని నమ్ముతామో ఆ విషయాన్నే చేస్తామే తప్ప వేరే విషయాన్ని మనం చెయ్యమనమాట. ఓకేనా? టేక్ ది బిజ్ సీరియస్‌లీ అండి. ఇట్ ఈస్ టైమ్ టు గెట్ సీరియస్. ఓకేనా?
గ్రేట్ సక్సెస్ కావాలి అని చెప్పి అనుకుంటే దానికి మీరు ఎఫర్ట్ కూడా గ్రేట్ గానే పెట్టాలి. ఏదో చెప్తారు కదా, ఒక అగ్గిపుల్లని గీసి మనకి టిఫిన్ కావాలి లేకపోతే భోజనం కావాలి, ఒక అగ్గిపుల్ల ఉంది మన దగ్గర అంతే. ఆ అగ్గిపుల్లతో మనం ఏం చేస్తున్నాము, అన్నం వండాలి అని అంటే ఆ వేడి ఆ అన్నం ఉడకటానికి సరిపోతుందా సార్? సరిపోదు. ఒక అగ్గిపుల్ల వేడి అన్నాన్ని వండలేదన్నమాట. కాబట్టి మనం చేసేటటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో, మన గోల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి అని అంటే దానికి తగ్గట్టుగానే మన ఎఫర్ట్ కూడా ఉండాలి. గ్రేట్ సక్సెస్ గ్రేట్ ఎఫర్ట్. గ్రేట్ ఎఫర్ట్ వచ్చేసేసే మనకి గ్రేట్ సక్సెస్ తీసుకురాగలుగుతుంది. ఆ తర్వాత ఈ ఫస్ట్ స్లైడ్ లోనే నేను చెప్తున్నానండి, ఈ ఈ మాట అన్నది మనకి చాలా చోట్ల మనకి ఇదవుతుంది, రిపీట్ అవుతుంది. అదేంటి అంటే మీడియోక్రిటీ. మీడియోక్రిటీ అంటే ఏంటి? మనం నేర్చుకుంది చాలులే, మనం చేసింది చాలులే, ఇంత చేస్తే ఇదే కదా, సరేలే అనేటటువంటి ఒక ఆలోచనతో మనం నేర్చుకోవడం దగ్గర నుంచి, పని చేయడం దగ్గర నుంచి, సంపాదించడం దగ్గర నుంచి, వీటన్నిటిలో కూడా ఒక ఏమంటారు దాన్ని, మీడియోక్రిటీ అని అంటే క్యాలస్నెస్. దాని పట్ల మనకి సీరియస్నెస్ లేకపోవడం, పూర్తిగా నేర్చుకోకపోవడం. అయితే 100% లేకపోతే 50%, ఇలా ఉండకూడదు. ఉంటే 100% లేకపోతే లేదు, అలా ఉండాలి. కానీ మీడియోక్రిటీ ఉందనుకోండి, 50% ఉందనుకోండి, కొంత తెలిసింది ఉంటుంది, కొంత తెలియంది ఉంటుంది. తెలియని దాని మీద మనకి అవగాహన ఉంటుంది, తెలిసిన దాంతో మనం చేసేదే కరెక్ట్ అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకు మనకై మనమే బిల్డ్ చేసుకొని మనం వేసే అడుగు కేవలం తప్పటడుగు అవుతుందే తప్ప దట్ విల్ నెవర్ గివ్ యూ సక్సెస్ అండి. కాబట్టి మీడియోక్రిటీని వదిలేసేయండి సార్. నేర్చుకుంటే ఏదైనా సరే పూర్తిగా నేర్చుకోండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళు రావడానికైతే వస్తారు సార్, మీరు చెప్పారు కాబట్టి, లేదా నేను చెప్పాను కాబట్టి బిజినెస్ లోకి వస్తారు, లేకపోతే ఒక ప్రోడక్ట్ వాడటానికో ఏదో సంథింగ్ ఏదో దేనికోసమో వస్తారు బిజినెస్ కోసం అయితే. కానీ వీళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి సార్. వచ్చేటప్పుడు ఉంటాయి, వచ్చిన తర్వాత ఉంటాయి, ట్రైనింగ్ అయిన తర్వాత కూడా ఉంటాయి. కొంతమంది పీపుల్ విత్ డౌట్స్ అన్నమాట బిజినెస్ గురించి. వాళ్ళ గురించి ఈ బిజినెస్ నేను చేయగలనా లేదా, ప్లాన్ గురించి, ఇన్కమ్స్ గురించి, వీటన్నిటి గురించి డౌట్స్ ఉంటాయి. సార్ ఇందులో నుంచి నేను ప్రోడక్ట్ తీసేసాను సార్, ఎందుకనంటే ఈ ప్రోడక్ట్ గురించి డౌట్ ఉన్న వాళ్ళు మన కంపెనీలోకి రావడం అన్నది ఇప్పుడు సాధ్యం కాదు సార్. ఎందుకనంటే ప్రోడక్ట్ తనని తాను ప్రూవ్ చేసుకుంది, తను తాను చాలా మంది నిలబడేసేసి ఇది మంచిది అని చెప్పేవాళ్ళు మనలోనే, మన ఫీల్డ్ లోనే. కస్టమర్స్ అండి, లీడర్స్ కాదు, కస్టమర్స్ కూడా ముందుకు వచ్చేసేసి దిస్ ప్రోడక్ట్ ఈస్ ది బెస్ట్ అనేటటువంటి ఒక ఇది ఇచ్చారు. కాబట్టి ప్రోడక్ట్ మీద డౌట్స్ ఉంటాయి అని చెప్పి నేను అనుకోను, ఉండాలి అని చెప్పి కూడా నేను అనుకోను. కాబట్టి ఆ ప్రోడక్ట్ అని అన్నదాన్ని దీన్ని తీసానండి ఇక్కడ ఈ దీంట్లో. కాబట్టి డౌట్ బిజినెస్ గురించి ఉండొచ్చు, వాళ్ళ గురించి ఉండొచ్చు, ప్లాన్ గురించి ఉండొచ్చు, ఇందులో ఇన్కమ్స్ గురించి ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా మనం సక్సెస్ కాలేమండి. ఈ డౌట్ ఉంది అని అంటే మనం సక్సెస్ కాలేం. ఎందుకనంటే ఇందాక చెప్పాను కదా, వి డూ వాట్ వి బిలీవ్. మనం చేసేది ఏదైతే ఉంటుందో అది మనం నమ్మితేనే చేస్తాం, లేకపోతే చెయ్యం. డౌట్ ఉన్న చోట నమ్మకం ఉండదు కదా, అందుకనే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కిల్ ది డౌట్ ఫస్ట్ అండి. మీకున్నటువంటి డౌట్ ఏదైనా సరే, ఈ రోజున ఈ సెషన్ అయిపోయిన తర్వాత నాకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఇందులో, ఇప్పటికే నేను 1 స్టార్ అవ్వాలి, 2 స్టార్ అవ్వాలి, 3 స్టార్ అవ్వాలి, నేను ఎందుకు అవ్వలేదు, అవ్వకపోవడానికి కారణాలు ఏంటి, నాకేమన్నా డౌట్ ఉందా, నేను చేసేటటువంటి దీంట్లో ఏదన్నా డౌట్ ఉందా అనేటటువంటి దాన్ని ఒక్కసారి కూర్చొని మాట్లాడుకోండి సార్, మీతో మీరు. ఓకేనా? ఆ తర్వాత మీ స్పాన్సర్తో, మీ మెంటార్తో మాట్లాడండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కిల్ ది డౌట్ అండి. కిల్ ది డౌట్ ఫస్ట్. ఎప్పుడు కిల్ అవుతుంది డౌట్? గెట్ ఎవ్రీ క్లారిఫికేషన్. ఎప్పుడైతే మీకు క్లారిఫికేషన్ దొరుకుతుందో అప్పుడు మీకు మీ డౌట్ అన్నది క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే డౌట్ లేదో ఏమొస్తుంది సార్? బిలీఫ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అది మీకు సక్సెస్ అవ్వడానికి పనికి వస్తుంది అనమాట. కాబట్టి డౌట్ అన్నది ఎట్లాంటిది అని అంటే పాలల్లో వేసే నిమ్మ చుక్క లాంటిదండి. ఓకే? కాబట్టి ఈ డౌట్ ని మనం ఫస్ట్ దీన్ని అటెండ్ అవ్వాలండి. దీని నుంచి మనం బయటికి రావాలి. ఏ రకమైనటువంటి డౌట్ పెట్టుకోవద్దు. అది ప్రోడక్ట్ గురించి కావచ్చు, ప్లాన్ గురించి కావచ్చు, టీం గురించి కావచ్చు, దేని గురించి అయినా సరే, దేని గురించి వద్దు, మీ సక్సెస్ గురించి కూడా వద్దనమాట. అలాంటి ఒక కాన్ఫిడెంట్ గా మీ పోజ్ మీరు ఇవ్వండి. ఇకపోతే ఇంకొకళ్ళండి, కొంతమంది ఏం చేస్తారు అని అంటే జాయిన్ అవుతారు, వీళ్ళకి డౌట్లు ఏమీ ఉండవు. ఓకేనా? వీళ్ళు ఈ బిజినెస్ ని సీరియస్ గా కూడా తీసుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దే డోంట్ ఇన్వెస్ట్ టైం టు లెర్న్ అండి. ఇంకొంచెం నేర్చుకోవడానికి, ఇంకొంచెం ఇంప్రూవ్ అవడానికి, ఇంకొంచెం వాళ్ళ యొక్క ఎఫర్ట్ ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి, బెటర్ చేసుకోవడానికి వాళ్ళు దీన్ని టైంని ఇన్వెస్ట్ చేయరు అనమాట. అలా టైంని ఇన్వెస్ట్ చేయకపోతే ఏమవుతుంది? మీరు ఎంతైతే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అండి. టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనీ అండి. టైము, అంత టైంలో మీరు చేసినటువంటి పని
దానివల్ల మీకు వచ్చేటటువంటిది సక్సెస్. ఇది అందరికీ తెలిసిందే. దీని గురించి, పని గురించి, దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం గనక ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని మనం నేర్చుకోకపోతే ఇంకేం చేయాలి, ఇంకేం బెటర్గా నేను చేయగలను, నేను రోజు చేసేటటువంటి పనిని రోజు చేసినట్టుగానే చేస్తే రోజు వచ్చే రిజల్టే వస్తుంది. కానీ నేను దాన్ని డిఫరెంట్గా చేస్తే, కొంచెం మార్చితే, కొంచెం నేను డెవలప్ చేస్తే, దాన్ని కొంచెం ఇంకొంచెం బెటర్ చేస్తే ఏమవుతుంది అని అన్నది మనకు దొరికేది ఈ లెర్నింగ్ ద్వారానేనండి. ఓకేనా? పైగా వాళ్ళకు వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఐ నో ఎవ్రీథింగ్. అందుకనే వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు రారనమాట. ఇందులో నుంచి కూడా మీరు బయటికి రండి సార్. మనకు తెలిసింది ఉంది సార్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనకు తెలిసింది ఉంది, నేను కాదంటలేదు. నేను ఫస్ట్ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు కూడా నేను ఒక చిన్న మాట చెప్పాను. ఏంటి, మనం అందరం కూడా ఈ రోజున పుట్టిన బిడ్డలం కాదు. ఈ ఇండస్ట్రీలో మన ఆల్రెడీ కొన్ని అనుభవాలు ఉన్నాయి, సక్సెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, స్టోరీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు తెలుసు. కానీ నాకు తెలిసింది తక్కువ అని చెప్పి నేను అనుకుంటే నేను మెడిక్యులేటివ్ నుండి బయటకు వచ్చేయచ్చు. నేను ఇంకా నేర్చుకోవచ్చు. ఇంకా నేర్చుకుంటే ఏమవుతుంది, పర్ఫెక్షన్ వైపుకి వెళ్తాను. ఇంకా నేర్చుకుంటే ఏమవుతుంది, నేను చేసేటటువంటి పనిలో ఎప్పుడైతే కంప్లీట్నెస్ వస్తుందో, ఎప్పుడైతే కాంప్రిహెన్సివ్నెస్ వస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే ఎదటి వాళ్ళని కన్విన్స్ చేయడానికి, ఎదటి వాళ్ళని మోటివేట్ చేయడానికి, ఎదటి వాళ్ళని డ్రైవ్ చేయడానికి, ఎదటి వాళ్ళని మెనూవర్ చేయడానికి, వీటన్నిటికీ కూడా నాకు ఇది పనికి వస్తుంది అనమాట. లెర్నింగ్ అని అంటే కేవలం ఒక్క విషయం కాదండి, అన్ని విషయాలు నేర్చుకోవాలి మనం. ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి సెషన్స్లో నేను ఒక విషయం చెప్పానండి. మన టీం, మన ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఈ ఇండస్ట్రీలో కమోడిటీ ఎవరు అని అంటే మన పీపుల్ అండి. ఈ పీపుల్ అంటే ఎవరు, నేనున్నట్టుగా నా ఇంట్లో వాళ్ళే ఉండరండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ మనం అతను నువ్వు చేసేది తప్పు అని చెప్పామనుకోండి, రివర్ట్ బ్యాక్ అవుతుంది. కానీ మనం అతన్ని అర్థం చేసుకొని దాన్ని మెనూవర్ చేసి అతన్ని కనుక మోటివేట్ చేసేటటువంటి విధానాన్ని మనం నేర్చుకుంటే, మనం పీపుల్ని మెనూవర్ చేయడం అన్నది నేర్చుకుంటే అప్పుడే మనకి ఇందులో సక్సెస్ రావడం అన్నది జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ మీడియోక్రిటీ అని అన్నదాన్ని వదిలేసండి సార్, ఏది చేసినా కూడా. ఓకేనా? తర్వాత లెర్న్ వెల్ టు ఎర్న్ గ్రేట్. మీరు నిజంగా మీ ఆలోచన, నేను ఎక్కువగా సంపాదించాలి, నాకు సరిపడినంత సంపాదించాలి, నా ఫ్యూచర్ స్టెబిలైజ్ అయ్యేటట్టుగా నేను సంపాదించాలి అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ దెన్ లెర్న్ అండి. దెర్ ఇస్ నో అదర్ గో ఎట్ ఆల్. సక్సెస్కి షార్ట్ కట్స్ లేవండి. లేవు. కాబట్టి లెర్నింగ్ అని అన్నది ఎవరు కూడా నాకు తెలిసిలే సరే ఏముంది సార్, ఇటొకండి వేస్తే బైనరీ వస్తుంది, అటొకండి ఇంతే కదా, ఇంతకంటే నేర్చుకోవడానికి ఏముంది సార్? దేర్ ఇస్ అ లాట్ అండి, దేర్ ఇస్ అ లాట్. అందుకనే మనకి ఈ సెషన్స్ అనేది మనం ఇన్ని రోజులుగా కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం అనమాట. కాబట్టి లెర్న్ అండి, లెర్నింగ్కి ఇవ్వాల్సినటువంటి టైంని మీరు కంపల్సరీ ఇవ్వండి. దీన్ని ఎవరు ఇచ్చేయద్దు. మీరే కాదు, మీ టీం వాళ్ళు కూడా ఇది చేసేటట్టుగా మీరు చూసుకోండి సార్. సో ఓన్లీ యూ కెన్ సక్సీడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అని అన్నది ఒకళ్ళ ఎఫర్ట్తో రాదండి, ఒకళ్ళు చేసిన దాని వల్ల రాదు. టీం మొత్తం సక్సెస్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు. ఒకళ్ళు గోల్డ్ అయ్యారన్నా, ఒకళ్ళు 1 స్టార్ అయ్యారన్నా, ఒకళ్ళు 3 స్టార్ అయ్యారన్నా కూడా అన్ని ఐడీస్ వాళ్ళు తీసుకొచ్చినాయి కాదు సార్, వాళ్ళ టీం బిల్డ్ చేసినాయి. కాబట్టి ఈ లెర్నింగ్ అనేటటువంటిది ఒక ప్రాసెస్ అండి. దీన్ని మనం క్యాస్కేడ్ చేయాలి, మన కింద వాళ్ళకు కూడా క్యాస్కేడ్ చేయాలి. ఇదొక ఇంపార్టెంట్ ట్రైట్ అండి. ఓకేనా? ఇకపోతే ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, ఇది అన్నీ చెప్పంగానే మొన్న ఒక ఇన్సిడెంట్ సార్. ఏంటి అని అంటే, నాకు నచ్చినటువంటి ఇన్కమ్, మన దాంట్లో ఒక ఇన్కమ్ ఉందండి. అది వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్లో దానికి లిమిట్ లేదు, క్యాపింగ్ లేదు, ఏ రోజుకి ఆ రోజే వస్తుంది. ఆ తర్వాత మీరు మీ టీంతో నిలబడి మీరు ఎప్పుడైతే పనిచేస్తారో అక్కడ మీకు వచ్చేటటువంటి రికగ్నిషన్ అన్ని మొత్తం రావడంతో పాటు డబ్బులు కూడా వస్తాయి. అది కూడా ఎలాగా, 1000 మందిని కనుక మనం తయారు చేసుకోగలిగితే, 1000 మందిని కనుక తయారు చేసుకోగలిగితే మనకి దాదాపు 46 లక్షలు రావడం అని అన్నది. ఇంత డబ్బులు చూసేసరికి వీళ్ళు ఏమవుతారంటే మోటివేట్ అవుతారండి. మోటివేట్ అయిపోయి ఇంత డబ్బులు వస్తాయా అని చెప్పేసి తొందరగా డబ్బులు సంపాదించేటటువంటి మార్గం ఇది, ఇదేదో బాగుంది అని చెప్పేసి ముందుకు వచ్చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు కూడా. స్టార్ట్ చేసి ఏం చేస్తారు, ఇక ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెడతారు, డబ్బులు తొందరగా వచ్చేయాలని చెప్పి. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ప్రపోర్షనేట్గా ఉండకుండా ఇంప్రపోర్షనేట్గా ఉంటాయో, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎక్స్పెక్టేషన్ ఒక చోట, రియాలిటీ ఒక చోట. 46 లక్షల కోసం మనం అది అట్రాక్ట్ చేసి నేను వచ్చాను, కానీ ఇక్కడ వస్తుంది నాకు 40,000 రూపాయలు. సో ఏమవుతుందండి, ఎక్స్పెక్టేషన్స్లో గ్యాప్ వచ్చేసరికి
వీళ్ళు కూడా ఫెయిల్ అవుతారండి. వీళ్ళు కూడా ఇలాంటి ఎక్స్పెక్టేషన్తో వస్తే, అన్డ్యూ ఎక్స్పెక్టేషన్స్తో వస్తే ఇది గెట్ రిచ్ స్కీమ్ కాదండి. ఇది ఒక వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్. దీన్ని మీరు నమ్మండి. ఏది సడన్ గా వన్ నైట్ లో జరగదు. ఏది సడన్ గా వన్ నైట్ లో జరగదు. ఓకేనా? మీరు ఒక ఫార్మర్ లాగా పనిచేయాలండి. ఒక ఫార్మర్ ఒక పంటని వేసిన దగ్గర నుంచి, నారు వేసిన దగ్గర నుంచి తీసేదాకా ఎన్ని ఫేజులు అయితే ఉన్నాయో, ఎన్ని సెగ్మెంట్స్ అయితే ఉన్నాయో అన్నిటిని మొత్తాన్ని ఎరువు వేయాల్సినప్పుడు ఎరువు వేస్తాడు, నీళ్లు పట్టాల్సినప్పుడు నీళ్లు పడతాడు, నీళ్లు వదలాల్సినప్పుడు నీళ్లు వదులుతాడు, అన్ని మొత్తం A to Z అన్ని చేస్తాడు. ప్రొటెక్ట్ చేసుకుంటాడు దాన్ని, ఏ రకమైనటువంటి ఇది లేకుండా. ఇవన్నీ కూడా మనం కూడా చేయాలండి. టీంని రిక్రూట్ చేయాలి, తర్వాత వాటిని ఇండల్జ్ చేయాలి, వాటిని ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళని గైడ్ చేయాలి. ఆ గైడ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి వనరులు ఏమన్నా ఇవన్నీ చూసుకోవాలి, వీటన్నిటిని తీసుకురావాలి. అప్పుడు పోయి మీకు ఆ 46 లక్షలు వస్తుందండి. అంతేలే కానీ జస్ట్ లైక్ దట్ రాదు. సార్ మనకి సక్సెస్ ఒక్కటే కనపడుద్ది సార్. శ్రీనివాస్ గారు గోల్డ్ అయ్యారు, రూబీ అయ్యారు, గోల్డ్ అయ్యారు, ప్లాటినం కూడా అయిపోతారు. ఆ తర్వాత ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారు అయ్యారు, వీళ్ళందరిది సక్సెస్ కనపడుతుంది సార్. కానీ వాళ్ళ డైలీ రొటీన్ మీకు కనపడదు. వాళ్ళ సక్సెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత మనకు కనపడుతుంది. కానీ వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి టైము, నేర్చుకోవడానికి పట్టినటువంటి టైము, వాళ్ళు ఎంతైతే కష్టపడి ఈ టీంను బిల్డ్ చేశారో, ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళు టీంతో ఎలా అసోసియేట్ అవుతున్నారు, ఇవేమీ మనకు కనపడవండి. సక్సెస్ ఒకటే కనపడుద్ది. సక్సెస్ మనల్ని మోటివేట్ చేస్తే పర్వాలేదండి, కానీ అటువంటి సక్సెస్ నాకు కూడా కావాలి, అది తొందరగా కావాలి, ఇది జూన్ కల్లా నేను సిల్వర్ అయిపోవాలి అని అంటే, సార్ మీరు ప్లాన్ చేసుకుంటే అయిపోవచ్చు, అవదు అని నేను చెప్పట్లేదు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఎక్స్పెక్టేషన్ అన్నది ఎప్పుడూ కూడా రియాలిటీకి దగ్గరగా మీరు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీకు డిసప్పాయింట్మెంట్ అని అన్నది రాదు, రిచెస్ అనేది కంపల్సరీ వస్తుందండి. ఫస్ట్ మీరు టీంని బిల్డ్ చేయండి, మీకోసం పనిచేసేటటువంటి వారియర్స్ని బిల్డ్ చేయండి. ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారు చేసింది అది. తన కోసం పనిచేసేటటువంటి, మనందరం మన కోసం పనిచేస్తున్నాం సార్, యాక్చువల్గా తన కోసం కాదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇక్కడ గ్రోత్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ కదా. దీని గురించి కూడా నేను ఇంకోసారి చెప్తానండి. ఇక్కడ వచ్చేసేసి ఇది ఒక వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ అండి. గెట్ రిచ్ క్విక్ అనేటటువంటి స్కీమ్ కానే కాదు. ఇక్కడ మనం కష్టపడాల్సిందే. ఇదేమి నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ కాదు ఇక్కడ. ఓకేనా? ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, వీళ్ళకి ఫోకస్ ఉండదండి. మనం ఏం చేస్తున్నాము, ఏ బిజినెస్ చేస్తున్నాము, మన ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, దీని మీద మనకు ఫోకస్ ఉండదండి. దానివల్ల ఏమవుతుంది అని అంటే సీరియస్నెస్ రాదు. తన గత 5 సంవత్సరాలుగా నా లైఫ్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అని అన్నది మనం గనక ఒక్కసారి గమనిస్తే ఈ పాయింట్ అందరికీ వర్తిస్తుంది అని చెప్పి నా ఉద్దేశం సార్. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఏం కావాలి అని అన్నది మనకు తెలుస్తుందో, ఆ పాయింట్ మీద మనకి క్లారిటీ వస్తుందో, అప్పుడు మనకి సీరియస్నెస్ వస్తుందండి. ఈ ఫోకస్ మీద నేను ఇంతకుముందు ఒక 3 సెషన్స్ చెప్పానండి. ఎందుకనంటే ఈ ఫోకస్ అని అన్నది ఇట్ ఈస్ ద వెరీ వైటల్ ఇంగ్రీడియంట్ అండి సక్సెస్ లో, ఏ కీ ఇంగ్రీడియంట్ అనమాట. ఫోకస్ లేకపోతే అసలు ఏమీ చేయలేరు సార్. మీకు ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తాను సార్, ఒక చిన్న విషయం. ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి గురువుగా వచ్చినప్పుడు అతను ఏ విద్యలు ఎవరికి నేర్పించాలి అనేటటువంటి ఒక దీనికోసం ఒక టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ లో ఏంటి అని అంటే, ఒక పక్షి బొమ్మను తయారు చేసి చిటారు కొమ్మను పెడతాడు. ఓకేనా? బాణమును విల్లు రెండు వాళ్ళ చేతుల్లో పెడతాడు అనమాట. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, దాన్ని కొట్టండి, ఆ పక్షిని కొట్టండి అని అంటే ఏం కనపడుతుంది, కొట్టడానికి గురి పెట్టమంటాడు. ఫస్ట్ గురి పెట్టిన తర్వాత నీకేం కనపడుతుంది అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, పక్షి తల కనపడుతుంది, పక్షి కాళ్ళు కనపడుతున్నాయి, పక్షి రెక్కలు కనపడుతున్నాయి, ఎక్కడ కొట్టినా పక్షిని చచ్చిపోతుంది కదా. కాబట్టి అందరూ కూడా అలానే చెప్తారనమాట. కానీ ఒక్క అర్జునుడు మాత్రం అలా చెప్పడండి. అర్జునుడు ఏం చెప్తాడు అని అంటే, నాకు పక్షి యొక్క కన్ను ఒకటే కనపడుతోంది, ఇంకేం కనపడతలేదు, నాకు చెట్టు కనపడతలేదు, పక్షి రెక్కలు ముక్కు ఏమీ కనపడతలేదు, నాకు కనపడుతుందల్లా పక్షి యొక్క కన్ను ఒక్కటే. సార్ ఇది కూడా నేను కల్పించి చెప్పింది కదా సార్, ఇది మహాభారతంలో ఉన్నదే. ఓకేనా? కాబట్టి ఈ ఫోకస్ అని అన్నది అర్జునుడికి అంత ఉంది కాబట్టి అతను తర్వాత సవ్యసాచి అయ్యాడు, మంచి ఇదయ్యాడు, సక్సెస్ అయ్యాడు. ఆ ఫోకస్ అని అన్నది మీకు కూడా ఉంటే, మీ గోల్ ఏంటి అని అన్న పిన్ పాయింట్ మీరు చేయగలిగితే, మీ దారి ఏంటి అని అన్నది మీరు పిన్ పాయింట్ చేయగలిగితే, యూ కెన్ సక్సీడ్ అండి. వితౌట్ ఫోకస్ యూ కాంట్ సక్సీడ్ అండి. ఎవరికైతే సక్సెస్ వచ్చిందో వాళ్ళందరికీ అందరికీ కూడా ఫోకస్ ఉన్నట్టే. ఫోకస్ లేకపోతే సక్సెస్ రానట్టే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వర్క్ ఆన్ యువర్ ఫోకస్, హ్యావ్ యువర్ ఫోకస్.
ఓకేనా? యువర్ ఫ్యూచర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి. ఈ రోజున మీ దీంట్లో మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు. ఎందుకనంటే ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక అవకాశం అన్నమాట ఇది. ఓకేనా? ఇంకొంతమందికి సార్ ఈ బిజినెస్ ని ప్రెజెంట్ చేయడం రాదు. వీళ్ళు మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. ప్రాపర్‌గా బిజినెస్‌ని ప్రెజెంటేషన్ చెప్పడం అని అన్నది రాదు. వాళ్ళు నేర్చుకోరు కూడా. ఆ! ఇది చేయకపోయినా పర్వాలేదు. నాకు నో ప్రాబ్లమ్. నేను సక్సెస్ అయిపోతాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకేనా? కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అనంటే, బిజినెస్ ప్లాన్‌ని తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యం అండి. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఎందుకనంటే ఇందులోనే అన్నీ వస్తాయి. ప్రొడక్ట్ గురించి వస్తుంది, ప్లాన్ గురించి వస్తుంది, కంపెనీ గురించి వస్తుంది. అన్ని విషయాలు కూడా పొందుపరిచి ఎంతైతే మనం ఒక ప్రాస్పెక్ట్‌కి చెప్పాలో అంత కూడా ఇందులో పొందుపరచడం అని అన్నది జరుగుతుంది. అందుకనే బిజినెస్ ప్రెజెంటేషన్ అన్నది ఇంపార్టెంట్. పైగా డైరెక్ట్ సెల్లింగ్ అని అన్నది ఒక షేరింగ్ బిజినెస్ అండి. షేరింగ్ వాట్? షేరింగ్ ఇన్ఫర్మేషన్, షేరింగ్ ఆపర్చునిటీ, ఎవ్రీథింగ్. షేరింగ్ ది ఇన్కమ్ అండి. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా మనం ఇస్తుంది ఏంటి అని అంటే ఈ షేరింగ్ అనండి, ఈ నాలెడ్జ్ అనండి ఇదంతా కూడా. మీ దగ్గర ఉన్నది మీరు షేర్ చేయలేకపోతే, మీ దగ్గర ఉన్న ప్లాన్ మీరు షేర్ చేయలేకపోతే, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్, ఈ ఇన్కమ్‌తో వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది అని అన్నది మీరు వాళ్ళకి చెప్పలేకపోతే హౌ టు సక్సీడ్ అండి? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లెర్న్ టు ప్రెజెంట్ బిజినెస్ అండి. ఇట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అనమాట. కాబట్టి ప్రెజెంటేషన్ ఎవరైతే పూర్తిగా, పూర్తిగా చెప్పడం ఇప్పటికి రాలేదో వాళ్ళు ఎంత సక్సెస్ అయినా కూడా పర్లేదు సార్. నో ప్రాబ్లమ్. ఇప్పటి నుంచైనా సరే నేర్చుకోండి సార్. ఇది ఈ పాయింట్ ఇంకొక దానికి ఎందుకు ఇచ్చేస్తాను అనంటే, రిలేట్ చేస్తాను అనంటే, సార్ నా అప్‌లైన్‌కి ప్రెజెంటేషన్ వచ్చు సార్, నాకు రాదు సార్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే నా వర్క్ కుంటుపడుతుంది. ఆ అప్‌లైన్‌ది కాదు. నా అప్‌లైన్‌కి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అతను వచ్చేసేసి ఈ ప్రెజెంటేషన్ చెప్పాల్సొస్తుంది. అలా చెప్పాల్సి రావడానికి అతనికి వారం రోజులు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. ఎందుకనంటే నా అప్‌లైన్ అనే వ్యక్తికి నేను ఒక్కడినే కాదు. సబార్డినేట్ మిగతా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికి కూడా అతను సపోర్ట్ చేసుకుంటూ రావాలి. నా టైం వచ్చేసరికి లేట్ అవుతుంది. అదే నాకే ప్రెజెంటేషన్ చెప్పడం వస్తే నేను ఎక్కడికెళ్తే అక్కడ బిజినెస్. నేను హోటల్ దగ్గర ఉంటే అక్కడ నా ప్రాస్పెక్ట్ ఉంటే అక్కడే నేను ఇది చెప్పొచ్చు. నేను ట్రైన్‌లో ఉంటే ట్రైన్‌లో చెప్పొచ్చు. ఎక్కడుంటే అక్కడ. నాకు ఎవ్వరి మీద డిపెండెన్స్ ఉండదు. ఈ ఇండిపెండెన్స్ రావాలి అని అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఈ ఇండిపెండెన్స్ అని అన్నది కంపల్సరీ సార్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రెజెంటేషన్‌ని ప్రాపర్‌గా ఒక పద్ధతిలో చెప్పడం అని అన్నది కంపల్సరీ నేర్చుకోండి సార్. బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పడం రాని వాళ్ళు ఎవ్వరు సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు. ఈ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ అండి. ఓకేనా? కొంతమందికి విజన్ ఉండదండి. అంటే ఫ్యూచర్. ఇవాళ నేను ఇక్కడ పని చేస్తున్నాను. ఒక పెయిర్ అయింది. పెయిర్ అయితే 50 బీవీ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయితే నాకు వచ్చేది ఒక 5%. ఇట్స్ వెరీ లిటిల్. అంతే కదా! నాకు ఒక్క మ్యాచ్ అవ్వంగానే 5,000 రావాలి. ఇటువంటి ఆలోచన ఏంటి అనంటే గెట్ క్విక్ రిచ్ స్కీమ్ దగ్గర ఉంది. ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుంది? విజన్ లేదు. ఈరోజు నేను ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాను? అక్కడ స్టార్ట్ చేసినాను 1000 కిలోమీటర్ల దూరం కూడా నాకు ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా స్టార్ట్ అయ్యేటటువంటి ఒక ఇదనమాట. మన ప్రాసెస్ అనమాట ఇక్కడ ఉన్నది. ఈ రోజున మనం ఉన్నది. ఆ విజన్ గనుక మనం క్రియేట్ చేసుకోకపోతే, అదెందుకు క్రియేట్ అవ్వదు అనంటే మనం సీరియస్‌గా లేము కాబట్టి. సీరియస్‌గా ఎందుకు లేము? మనకి కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి. కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు? మనకి డౌట్ ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా ఇదేనండి. మీరు ఒక్కసారి దీన్ని కట్ చేసుకుంటూ వస్తే, ఒక్కదాన్ని దీన్ని యాంప్యూట్ చేసుకుంటూ వస్తే యూ ఆర్ సక్సెస్‌ఫుల్ అనమాట. యూ ఆర్ సక్సెస్‌ఫుల్. మై డియర్ ఫ్రెండ్స్, ఇదేదైతే ఉందో, ఈ విజన్ ఏదైతే ఉందో, ఈ విజన్ వల్లే ఈ రోజున మనం అందరం ఇక్కడ ఉన్నాం సార్. సార్ మీకు ఇంకో విషయం తెలుసా? ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. 25 సంవత్సరాలు కష్టపడ్డానండి నాకు ఇటువంటి ప్లాట్‌ఫార్మ్ కోసం. నా డ్రీమ్ వచ్చేసేసి ఒక 100 మందిని, మినిమమ్ ఒక 100 మందిని కరోడ్‌పతీస్‌ని చేయాలని చెప్పేసేసి. గుర్తుందా మీకు? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకనంటే దీన్ని ఆయన ప్రతిసారి రిపీట్ చేసుకుంటూ ఉంటాడు. తనను తాను మోటివేట్ చేసుకోవడానికి, తన పనిని తను స్పీడప్ చేసుకోవడానికి, ఇంకొంచెం ఇంకా బెటర్‌గా, ఇంకా స్పీడ్‌గా చేయటానికి ఇదెప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ మన గోల్స్ అన్నీ మనం గుర్తు చేసుకోవాలి గదా! ఊరికనే అనుకోని డైరీలో రాసుకొని తలగడ కింద పెట్టుకొని పడుకోవడానికి కాదు గదా! కాబట్టి ఆయన ఇది చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి 25 సంవత్సరాలు పట్టింది సార్. ఇటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ రావటానికి. మరి మీకు ఇందులో 1 ఇయర్ అయ్యింది. ఇండస్ట్రీలోకొచ్చి 2 ఇయర్స్ అయిన వాళ్ళున్నారు. 3 ఇయర్స్ అయిన వాళ్ళున్నారు. లేటెస్ట్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు.
మీ అందరూ కూడా ఎర్లీ బర్డ్స్ అండి. మీకు ఎర్లీ స్టేజ్‌లోనే మీరు వేరే రకమైనటువంటి ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోకుండానే ఒక మంచి కంపెనీ, న్యూ యంగ్ లాంటి మంచి కంపెనీ, క్యూర్సెల్ లాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్, ఇవి 2 వచ్చి మీ చేతుల్లో పడినాయి సార్. ఇప్పుడు గనక మీరు విజన్ క్రియేట్ చేసుకోకపోతే, ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో మీ చేతుల్లోకి వచ్చింది, మీ ఫ్యూచర్‌ని మీ చేతుల్లో తీసుకునేటటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో దట్ యు ఆర్ గోయింగ్ టు మిస్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మన న్యూ యంగ్‌లో మన టీమ్ లయన్స్‌తో మన యొక్క సక్సెస్ అన్నది గ్యారంటీడ్. ఈ విజన్ కనుక మీరు క్రియేట్ చేసుకున్నారు అని అంటే ఇక్కడ వచ్చేటటువంటి గ్రోత్ వచ్చేసేసి ఎక్స్పోనెన్షియల్ అండి. ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటంటే సార్ ఒక దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక అతనికి ఏం చేశాడంటే, ఈ కథ మనకి తెలిసిందే సార్, అందుకని స్పీడ్గా చెప్తున్నాను. దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక అతనికి ఏం చేశాడు అని అంటే, నీకు రోజుకు ₹1,00,000 31 రోజులు ఇస్తాను, లేదు అని అంటే ఈ రోజున ఒక పైసా ఇస్తాను, ఈ పైసా రోజు డబుల్ అవుతుంది, 31 రోజులు డబుల్ అవుతుంది, ఈ రెండిట్లో నీకు ఏది కావాలో కోరుకో అని చెప్పి అన్నాడండి. చాలా మంది రోజుకు 1,00,000 ఎక్కడ, పైసా ఎక్కడ, పైసా అన్నది నథింగ్ అనమాట, నల్ థింగ్ అనమాట. ఓకేనా? కానీ అదే 1,00,000 అంటే ఒక పైసా ఎక్కడ, 1,00,000 ఎక్కడ అని అనుకొని 1,00,000ని సెలెక్ట్ చేసుకుంటారండి. ఈ 1,00,000 సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫెయిల్ అవుతారండి. ఎందుకనంటే వీళ్ళకి 31 రోజుల్లో వచ్చేది 31,00,000 మాత్రమే. కానీ రోజు డబుల్ అయ్యేటటువంటి 1 పైసా 31 డేస్లో ఎంత అవుతుందో తెలుసా సార్? బియాండ్ 100 crores అవుతుంది సార్. దట్ ఈస్ ది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ యువర్ ఇన్కమ్ అండ్ హియర్ ఇన్ అవర్ న్యూ యంగ్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని చిన్నగా లెక్కేయొద్దు, దీన్ని చిన్నగా అనుకోవద్దు, అలాగని చెప్పేసి దీన్ని స్పీడ్గా వెళ్తుందని అనుకోవద్దు. యూ హ్యావ్ టు వర్క్ లైక్ ఏ ఫార్మర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున ఈ పాయింట్లు అన్నీ కూడా అన్ని ఇంపార్టెంట్లే సార్, మిమ్మల్ని సక్సెస్ వైపుకి నెట్టుకుంటూ వెళ్ళేటటువంటి పాయింట్లే. దీని తర్వాత సార్ కొంతమంది వస్తారు, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, క్విట్ చేస్తూ ఉంటారు. క్విట్టర్స్ డోంట్ విన్, ఇది మనందరికీ తెలిసింది. కానీ వీళ్ళు క్విట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే, వాళ్ళకి డౌట్లు ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉండొచ్చు, నాట్ నోయింగ్ టు ప్రెజెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత స్మాల్ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్విట్ చేస్తాయండి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే అన్టీచబుల్ నేచర్ అండి. వీళ్ళు ఎవరు చెప్పినా వినరు. ఐఎమ్ ది కింగ్, ఐ నో ఎవ్రీథింగ్, సో డోంట్ టెల్ మీ. ఈ బిజినెస్ గురించి మీరు నాకు చెప్తారేంటి? నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇంత సక్సెస్ ఉంది సార్. దేర్ ఇస్ నో డౌట్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, గ్రేట్ సక్సెస్ని చవి చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి ఐడి ఎప్పుడైతే వేశారో అది మీరు యు ఆర్ స్టార్టింగ్ విత్ 0 అండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మార్కెట్లు అన్నీ మారిపోయినాయండి. ఈ మారినటువంటి మార్కెట్లో మనం ఏం చేయాలి? ఒకానొకప్పుడు ఫోన్లో ప్రెజెంటేషన్ చెప్తే యు ఆర్ డూయింగ్ బ్లండర్ అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజున ఫోన్లోనే ప్రెజెంటేషన్ జరుగుతున్నాయి, మారిపోయింది. ఫోన్లో ప్రెజెంటేషన్ చెప్పడం ఎలాగా అన్నది తెలియాలి. మళ్ళీ ఎదుటిగా కూర్చున్నప్పుడు పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం అదొక పద్ధతి. ఫోన్లో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వీ విల్ బి లెఫ్ట్ బిహైండ్ అండి. సార్ మన ఈ టీం స్టార్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్లో కొంతమంది వచ్చారండి, కొంతమంది చాలా స్పీడ్గా వచ్చారు. కానీ ఈ రోజున వాళ్ళు కనపట్టలేదండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో అన్నది కూడా నాకు తెలియదు, నాకు పర్సనల్గా తెలియదు. బట్ దే మైట్ బి దేర్ అండ్ దే మైట్ బి సక్సెస్ఫుల్ అండ్ ఐ డోంట్ నో. నేను వాళ్ళు వెళ్ళిపోయారని కానీ ఇంకోటి కానీ చెప్పట్లేదు. కానీ ఎవరైతే వచ్చినప్పుడు ఉండి ఆ తర్వాత కొంతవరకు వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయారో దే ఆర్ ది క్విట్టర్స్ అండి, దే కెన్ నాట్ బి సక్సెస్ఫుల్. నాకు రీసెంట్గా ఒక అతను యార్కాడ్ ట్రిప్కి అచీవ్ అయ్యాడండి. యార్కాడ్ ట్రిప్కి వచ్చాడు, రిటర్న్ జర్నీలో నాతో పాటు నా కంపార్ట్మెంట్లోనే ఉన్నాడు. అతను ఈ రోజున కాదండి, కొంతకాలం క్రితం నాకు ఇంకొక కాన్సెప్ట్కి ఇది పెట్టాడు అనమాట. హూ ఆర్ దే అండి? దే ఆర్ ది పీపుల్ వితౌట్ ఎనీ ఫోకస్ అండి, దే ఆర్ ది పీపుల్ వితౌట్ ఎనీ విజన్ అండి, దే ఆర్ ది పీపుల్ హూ టేక్ ది థింగ్స్ ఈజీలీ అండి. తొందరగా వచ్చేయాలి, ఏం లేదా ఇలా అనుకునే వాళ్ళే సార్ ఇలా జరుగుతుంది. సార్ మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మీరు టీచబుల్ అవ్వండి. మీరు టీచబుల్ అయితేనే, మీరు నేర్చుకోవడానికి రెడీ అయితేనే, నేర్చుకున్న దాన్ని మీరు పాటించడానికి మీకు ముందు నేర్చుకోవాలి కదా.
ఆ తర్వాత కదా పాటించడం అని అన్నది వచ్చేది, అప్లికేషన్ అని అన్నది వచ్చేది. కాబట్టి ఈ నేర్చుకోవడం అని అన్నది కనుక మనకి రాకపోతే, మన దగ్గర లేకపోతే, మనకు ఆ ఇగో ఉంటే నాకు అన్ని తెలుసు అనేటటువంటి మనది ఫుల్ గ్లాస్ అయితే, సార్ వీఆర్ గోయింగ్ టు ఫెయిల్ సార్. ప్లీజ్ 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 ఈ పాయింట్ దగ్గర మాత్రం మీరందరూ కూడా నేను కూడా ఈ రోజు కూడా నేర్చుకుంటున్నాను సార్. ఈవెన్ ప్రసాద్ గారు కూడా, మీకు తెలియదు అది. ఓకేనా? కాబట్టి నేను అనేది ఏంటి అని అంటే, కష్టాలు ఎన్నైనా రావచ్చు, రాని రాని కష్టాలు నష్టాలు ఎన్నైనా సరే రానివ్వండి, బట్ డోంట్ ఎవర్ క్విట్ అండి. మీరు ఎప్పుడైతే ప్రతిదీ నేర్చుకుంటారో మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు బిగ్ ఫ్యూచర్ని చూసారనుకోండి, సార్ గత 5 సంవత్సరాలుగా నేను సాధించింది ఏంటి నా లైఫ్లో అని అన్నది నేను చూసుకున్నాను అని అంటే, ఇప్పుడు నేను బిగ్ ఫ్యూచర్ చూడడానికి ఈ కంపెనీ, ఈ ప్రోడక్ట్, ఈ ప్లాను, ఇవి, ఈ టీంలో ఉండేటటువంటి ఈ సిస్టము, వీటన్నిటితో నేను బిగ్ ఫ్యూచర్లకు చూడగలిగాను అని అంటే నాకు వచ్చినట్టే సార్. వచ్చినటువంటి ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాల్సినవి నేర్చుకుందాం. కానీ బట్ సే టు యువర్ సెల్ఫ్ అండి. మీకు మీరు చెప్పుకోవాల్సినటువంటి ఒకే ఒక్క మాట ఏంటి అని అంటే, నా ప్రమోషన్ లేట్ కావచ్చు, నా సక్సెస్ లేట్ కావచ్చు, బట్ ఐ వోంట్ ఎవర్ క్విట్. నేను వదిలేదేలే, తగ్గేదేలే. ఈ ఒక్క మాటని మీరు మీ మైండ్లో ఇంబైట్ చేసుకోండి సార్, ముద్రించుకోండి. యు ఆర్ సక్సెస్ఫుల్ అండి. సార్ సక్సెస్ ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవుతుందో తెలుసా సార్? మీ బిలీఫ్తో స్టార్ట్ అవుతుంది సార్. మీకు ఎంత బిలీఫ్ ఉందంటే అంత బిలీఫ్తోనే హోప్ వస్తుంది. ఆ హోప్తోనే కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతోనే మీ డిటర్మినేషన్ వస్తుంది. ఈ డిటర్మినేషన్ మిమ్మల్ని ఎఫర్ట్ చేయడానికి ముందుకు నడుపుతుంది. సార్ నేను ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను సార్. అదేంటి అని అంటే, ఇంకా రన్నింగ్ రేస్ స్టార్ట్ అవ్వలేదు సార్, తన స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఉంది. కానీ తన కాన్ఫిడెన్స్, తన బిలీఫ్, తన డిటర్మినేషన్ ఏంటి అని అంటే, తన కప్పుని లిఫ్ట్ చేస్తుంది సార్. ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి విన్ అయ్యి ఆ కప్ని తీసుకుంటుంది. అటువంటి డిటర్మినేషన్ లేకపోతే మీరు రన్నర్ అయిపోతారు సార్. ఏముంది, మారథాన్లో 1000 మందిలో నేను ఒకటి రన్నర్గా వస్తాను సార్. మీ లైఫ్కి మీరే హీరో. మీరు గెలవాలి. మీరు గెలిస్తే మీ ఫ్యామిలీ గెలుస్తుంది. మీకు ఇన్కమ్ వచ్చిందంటే మీ ఫ్యామిలీ యొక్క చరిత్ర మారిపోతుంది. కాబట్టి మీరు 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 యూ టు బి విన్నర్ అండి. ఓకేనా? ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా సార్? దేర్ ఈస్ ఎ సేయింగ్ అండి, ఐ వాంటెడ్ టు బారో ఇట్ ఫ్రమ్ ది నెట్ అండి. వెన్ యూ వాంట్ టు సక్సీడ్ యాజ్ బ్యాడ్ యాజ్ యూ వాంట్ టు బ్రీత్. సార్ ఎవరన్నా వచ్చేసి మీ ముక్కు మూసారనుకోండి, 1 నిమిషం వరకు పర్వాలేదు. ఆ తర్వాత ఊపిరి తీసుకోకపోతే నేను చచ్చిపోతాను అనేటటువంటి ఫీలింగ్ మీకు వస్తుంది కదా. అలాగా నేను సక్సెస్ అవ్వకపోతే నేను చచ్చిపోతాను, నేను సక్సెస్ అవ్వాల్సిందే, తగ్గేదేలే అనేటటువంటి ఆ ఫీలింగ్ అంత గట్టిగా వస్తాయి. అంత గట్టిగా వస్తే ఊపిరి పీల్చుకోవడానికి నేను ఎంత ఇచ్చేస్తానో, ఫైట్ చేస్తానో, అంతగా నేను కనుక సక్సెస్ కోసం ట్రై చేస్తే యూ విల్ గెట్ సక్సెస్ అండి. దానికోసం మీకు అడ్డం వచ్చేటటువంటి అన్ని పరదాలని ఈ రోజున నేను మీకు అన్నిటినీ లేపాను సార్. ఈ పాయింట్స్ అన్నిటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ దగ్గర మీరు ఎక్కడన్నా పొరపాటు చేస్తున్నామేమో, ఎక్కడన్నా మీకు మీ ఆలోచనలో అటువంటి ఏదన్నా ఒక క్యాలెస్ ఫీలింగ్ ఉందేమో చూడండి సార్. సార్ మనుషుల్లో వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల 3 కేటగిరీలని తీసుకుంటారు సార్. ఉత్తములు, మధ్యములు, సామాన్యులు అనమాట. సామాన్యులు అన్ని డౌట్లతోనే ఉంటారు సార్, వాళ్ళు ఏ పని మొదలు పెట్టరు. ఓకేనా? మధ్యములు ఏం చేస్తారు అని అంటే, వచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటారు, ఆ తర్వాత కొంత కొంత అది ఇది జరిగిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళు ట్విట్టర్ అయిపోతారు, వెళ్ళిపోతారు. కానీ ఉత్తములు ఉన్నారు చూసారు, వీళ్ళేంటి అని అంటే, ఒకసారి చూసింది ఫిక్స్ అంతే. నాకు ఆ పక్షి కన్ను తప్ప ఇంకేం కనపడుతులా, నాకు ఇక్కడ న్యూ యంగ్ ద్వారా నా బ్రైట్ ఫ్యూచర్ తప్ప ఇంకేం కనపడుతులా. దట్స్ ఇట్. ఐ వాంట్ టు సక్సీడ్ అండ్ ఐ హ్యావ్ టు సక్సీడ్. ఇలాంటి ఫీలింగ్ మీరు పెట్టుకుంటే, అలాంటి ఫీలింగ్తో కనుక మీరు ఉంటే, మీ అందరికీ తోడండి, మీ అందరికీ తోడు, ఆల్వేస్ విత్ యూ అండి. కంపెనీ ఎలాగో మీతో పాటు ఉంటుంది. కానీ ఏ టీము ఇండియాలో ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఏ టీము ఒక్కొక్క సింగిల్ ప్రాస్పెక్ట్, సింగిల్ డిస్ట్రిబ్యూటర్తో నిలబడుతున్నటువంటి టీం ఏదన్నా ఉంది అని అంటే, ఏ సింగిల్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని కూడా సెటరేట్ చేస్తూ, సాల్వ్ చేస్తూ, వాళ్ళకి ఆన్సరబుల్గా ఉంటూ, వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి టీం ఏదన్నా ఉంది అని అంటే, దట్ ఈజ్ ఓన్లీ లయన్ టీమ్ అండి. ఇది అతని విజన్ అండి. వీఆర్ ఆల్వేస్ విత్ యూ అండి. మేము చేసే ప్రతి పని మీ సక్సెస్ కోసమే, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు టేక్ ఇట్ అండి. మీరు టీచబుల్ అవ్వాలి. మీరు టీచబుల్ అయినప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. ఎవరైతే టీచబుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతున్నారు సార్. ఆ సక్సెస్తో పాటు మనం కూడా సక్సెస్ అవుదాం. సక్సెస్ అవడానికి మనకు కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి సార్.
అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక నుంచి దీని తర్వాత లెట్ us థింక్ దట్ వీ వాంట్ టు సక్సెస్ యాజ్ బ్యాడ్ యాజ్ ఐ వాంట్ టు బ్రీత్. ఓకేనా? విత్ దట్ నోట్ ఐ వాంటెడ్ టు టేక్ లీవ్ అండి.